ఇవన్నీ ఎందుకు వచ్చానంటే మేము చెప్పచేయకుండా ఎందుకు వస్తున్నాను. నాకు ఏదో పేదలకు ఏదో చేయాలని వచ్చాను. మనకి రాజకీయాలకు ఏదో తిని సంపాదించుకున్నాను. నాకు దయచేసి నాకు నిజాలు చెప్పండి. మనం చెప్పిన కొద్దిగా చెప్పండి, సరే ఇది వేస్తే బాగుంటుంది. మనం ఏదో ఒక సమాజానికి చేయాలమ్మా. వీళ్ళు గౌరవం వీళ్ళు కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ ఎందుకు నాకు 32,000 కాలేజ్ చెప్పే టీచర్స్కి 29,500 వాళ్ళకంటే ఒక 2,000 తక్కువ 25 నాన్ టీచింగ్ వాళ్ళకి వర్కర్స్కి కిచెన్లో 9,500 ఉంటుంది. తర్వాత పీజీ ఏఎన్ఎం అండ్ అకౌంటెంట్కి 16,000. 16 క్లాసెస్ డైలీ తీస్తారు సార్. స్టే చేసి 349 సార్. 15 మెంబర్స్ యాబ్సెంట్ ఈరోజు. టీచర్స్ జమ చేసాం చాలా కాలం కూర్చున్నాం కూర్చున్నమాట సీరియస్గా అడుగుతారు. చేసేటప్పుడు మనం అడుగుతారా పక్కన కూర్చోమని దీనికి 40 సార్లు చదువుతాం. ఇది కూడా సహాయపడతాం. ఏ సహాయపడతాం చదువుతాం ఇంకా మనం వంట కింద చదువుతాం ఉద్దేశం పట్టుకు చేస్తారు సార్. తోటలకు వెళ్తారు అప్పుడప్పుడు కూడా అమ్మతో లేదు ఫోన్ చూసుకుంటూ కూర్చోబెట్టా ఏమి సమస్యలు ఏమి లేదు. కొంచెంగా పెడుతున్నా నేనెవరో తెలుసా ఏం చేస్తాను ఎట్లా తెలుసు అవునా ఎప్పుడు రాలే కదా ఎట్లా తెలుసు ఎక్కడికి వెళ్ళి నేను చదువు బాగా చెప్తున్నా ఒకటమ్మా టీచర్లు బయటకు ఇక్కడ సమస్యలు ఫుడ్ బాగాలేక బాత్రూమ్ బాగాలేక వాటర్ ప్రాపర్టీ టీవీ ప్రాపర్టీ ఇంకేదైనా కావాలన్నా మీరు చెప్పారనుకో నేను కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి చేయగలను అన్నిటికీ తలొచ్చి పడుతుంది నేను వెళ్ళిపోతాను. ఉపయోగం లేదు అంటే అచ్చి ఉపయోగం లేదు తప్పయోగం లేదు. మళ్ళీ నేను ఎప్పుడు మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాను. మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. మళ్ళీ అందరూ రావడానికి వాళ్ళు మీరు పోతారు వేరే వస్తారు. అలా కాదు మీకు బాత్రూమ్స్ సరిపోయినాయా సరిపోయేటవి ఉన్నాయా వాటర్ వస్తుందా లేదా క్లీనింగ్ మంచిగా ఉంటుందా లేదా ఒకటి. రెండోది ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బాగా పెడుతున్నారా లేదు మరి దరిద్రంగా ఉంటుందా. మూడోది చదువు సరిగ్గా చెప్తున్నారా లేదా టీచర్స్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారా లేదా. ఈ మూడుతో పాటు 4 కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు టీచర్ మీతో. నేను చెప్పేది 4 సంవత్సరాలు చెప్తున్నాను దాని గురించి వచ్చాను.
అన్నిటికీ మీరు తలకాయ మీరు ఉన్న వల్ల రాని కాలేదు చిన్న పిల్లలు చెప్తున్నారు అక్కడ తీరుతా నింబరత్తా అమ్మాయి ఏం బాగుంది ఏం బాగాలేదు ఎలా ఉండాలని చెప్తున్నారు. 12 అంటే సుమారు 18 years 17 years ఉంటుంది. ఏదో చెప్పండి కదా అన్ని మంచిగా ఉన్నాయంటే వెళ్ళిపోతుంది. నా పని ఏం లేదు. ఎవరు ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి మీకు ఎవరికి ఎక్కువ మీకు ఏమైనా నేనున్నాను ఈరోజు అట్లా అప్డేట్స్ బాగున్నాయని వచ్చాను. బాత్రూమ్ కూడా తక్కువ ఉన్నాయి. అట్లా మీరు చెప్తే మరి కరెక్ట్తో మాట్లాడి వెంటనే కాల్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ 1 by 1 బాత్రూమ్స్ సరిపోయడానికి లేవు. ఒకటి బాత్రూంలో వాటర్ వస్తున్నాయి అండ్ డోర్స్ లేవా? డోర్స్ ఎమర్జెన్సీ నచ్చిన ఆడుకోవచ్చు. కాలేజ్ బాత్రూమ్స్ వాళ్ళకి ఇచ్చిన ఎగ్జామ్స్ అనుకోవడం అవసరం లేదు కదా. అదే వేరే ఇష్యూ కంపౌండర్ ఇది ఏం చేయాలి? కంపౌండర్ ఎట్లా పెట్టారు? తీసుకోవాలి. ఓకే కరెక్ట్. నాకు 15 సంవత్సరాలకి పెళ్ళైంది. నాకు మా పాప 17 సంవత్సరాలకి పుట్టింది సుచరిత. నాకు కూతురు తెలుసా అప్పుడప్పుడు రాకేష్ రెడ్డి జాతీయ పర్యటన చేస్తున్నాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ మా పాప. మీరు ఇక నేను ఇంటర్ 6% అడిగాను ధైర్యంగా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని వచ్చాను ఇక్కడికి. ఎమ్మెల్యేని వచ్చినప్పుడు ఇంతకుముందు నేను ఎమ్మెల్యే వచ్చాడా? మరి నేను వచ్చానంటే ఏదో నాకు ఒకటి ఉన్నది. పిల్లలు ఏదో నాకు నా పిల్లలాగా నాకంటే కూడా సెకండ్ ఇయర్. రోజు కార్లో పోతుంది, కార్లో వస్తుంది, స్మార్ట్ ఫోన్ ఐఫోన్ వాడుతుంది, పుట్టగానే 100 కోట్లు వస్తుంది. అంటే మంచిగా వాళ్ళకన్నా మంచిగా కావాలని కోరుకుంటాను నా పిల్లల్లాగానే. ఇంకొచ్చి నాకు స్కూళ్ళు కావాలని కోరుకుంటున్నాను. ఇది నచ్చినప్పుడు చెప్పారు అనుకో దానికి ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక రోజు దేవుళ్ళకి అవకాశం ఇస్తాను. చెప్పిన గంటలు ఉన్నాయి. ఆ చేతిలో పవర్ ఉన్నది. ఇందులో వచ్చినాడు గొంతులో పవర్, చేతుల పవర్ వచ్చింది 5 నిమిషాలు. కాబట్టి బాత్రూమ్ సౌకర్యం ఇక్కడ కావాలి ఇండల్స్. రెండోది ఫుడ్ ఓకే కామెంట్ లేదు. ఫుడ్ ఏమైనా చెప్పమంటారు రాళ్ళు ఇట్లా వస్తున్నాయా? ఫుడ్ బాగుంది. అందరూ వల్ల లాంగ్వేజ్ నాకు వచ్చిన పదాలు వాడతారు. ఎట్లయితే సార్ ఒక బాత్రూమ్స్ ఒకటి కావాలి, డోర్స్ ఒకటి కావాలి. కార్పెట్ ఏముండండి ఒక్కరు మాట్లాడు. వెంటిలేటర్ బిగ్గర్స్ వెంటిలేటర్ బిగ్గర్స్. ఇంకా పాములు ఏమైనా వస్తున్నాయా? ఇది ఒకసారి మొత్తం కంపౌండర్ పెట్టి మొత్తం ఒకసారి క్లీనింగ్ చేయించి చేసాము. వీళ్ళందరినీ తీసుకుపోయి అంతా అయిపోయిన తర్వాత ఇది ఒకసారి ఆ స్కూల్ తీసుకొని చెప్తున్నారు. దానికి మంచి చిన్న పిల్లలు మంచి చెట్లు పెట్టిన తర్వాత కంపౌండర్ పెట్టిన తర్వాత మీరు అందరూ ఏం చేయాలంటే అన్ని పండ్ల చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు పెట్టేసి ఉంటాయి. పండ్ల చెట్లు, నీళ్ళ చెట్లు బాగున్నాయి. అక్కడ వేరే స్కూల్ పుస్తకాలకు 1000 రూపాయలు అడుగుతుంది. ఉంటుండే చదువుతుందా ఉన్నది ఎక్కడ చూసినా. కాబట్టి మీరు కూడా అటెండ్ చేస్తున్నాం. కంపౌండర్ కట్టిస్తున్నాం. తిరిగి పెట్టుకుంటాను. బాత్రూంలో డోర్ పెట్టుకుంటారు. ఇంకేం కావాలా? చదువు అయితే మంచిగా చదువుతాం. మంచి డాక్టర్లు వీటిలో లేక అప్పటికి మొత్తం అప్పుడు నాకు ట్రీట్మెంట్ లక్ష్మీ ఒట్టు
కంపల్సరీ ఆడపిల్లలకు ఒక హిందూ మతస్థులు వాళ్ళు మిగతా వాళ్ళు ఇష్టం వాళ్ళు వస్తువులు పెట్టుకోవాలి వాళ్ళు ఇష్టపడితే హిందూ మతస్థులు నేను మాట్లాడవచ్చు కానీ వాళ్ళ పద్ధతులు వాళ్ళ సాంప్రదాయాలు ఏముండదు. ఈ హిందూ మతస్థులకు మాత్రం పొద్దుగా లేదు మంచిగా సాంప్రదాయం ఫోటోలు పెట్టుకుంటున్నాను బొట్టు పెట్టుకుంటాను. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన అందరికీ బొట్టు పెట్టుకుంటాను. చాలా మంది కనబడుతుంది. అది చిన్న స్టిక్కర్, అది స్టిక్కర్ వేరే పడుతుంది అనుకుంటారా? ఎవరు కర్ణాటక చుట్టాలు సగం మంది ఫస్ట్ టైం చాలా సంతోషంగా టీచర్స్ ఇంత డీప్నెస్ అంటే మేము ఆకస్మికంగా ఎక్కడ కూడా స్టోర్లో కావచ్చు పెద్ద స్టోర్ ఆఫీస్ స్టోర్ కాదు ఆఫీస్ కావచ్చు కిచెన్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు పొలాలు కావచ్చు మామూలు వాళ్ళ టీచర్లు కూడా అందరూ మంచిగా స్నానాలు చేసి బొట్టు పెట్టుకు ఇట్లా చెప్తున్నాను. ఇట్లుండాలి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది. పిల్లలందరూ కూడా మంచిగా వెళ్ళాలి. జడ్జిలో లేరు మంచిగా స్నానాలు చేసి మంచిగా బొట్టు పెట్టుకుని మంచిగా ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు. దయచేసి నేర్పండి. మనం ఇప్పుడు ఇబ్బంది కష్టం ముడుకుంటున్నాం లేవు. డబ్బులు అవుతుంది కదా, డబ్బులు అవుతుంది డబ్బుతో చేస్తున్నాం కానీ ఒకసారి వెళ్ళండి దయచేసి విజిట్ చేయండి. ఈరోజు కూడా అంతా మన ఇంటికన్నా మంచిగా వెళ్తున్నాం అంటే అది ఒకటి మంచిగా ఉంది ఆ ప్రిన్సిపల్ అంటే మీరు అంతకన్నా మంచి చేయగలుగుతారు. అంతగా అన్నదాన్ని చూడమంటే కొద్దిగా మీకు కొత్తగా వచ్చింది కాబట్టి సేమ్ మోడల్గా ఏం కావాలో మీకు ఒకటే చెప్తున్నాను. అన్నారు రాష్ట్రీయ సెక్రటరీ అనేవాడిని అన్నాను. మీకు అసలు నెంబర్ రాసుకోండి, మీకు ఏది కావాలి. నాకు స్కూల్ అంటే బాగా ఇంట్రెస్ట్, డబ్బుతో అన్ని చేయలేదు. నన్ను డబ్బు ఏం లేదు, మొత్తం చెట్లు పెట్టిండ్రు, అన్ని యాప చెట్లు, పండ్ల చెట్లు, ఆ చెట్లు ఎక్కడ చూసిన నీడ ఉంది. మీకు వ్యక్తిగతంగా యాక్షన్ తీసుకోవడం అవన్నీ ఉండదు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులాగా మార్చుకుంటాను మిమ్మల్ని. కొద్దిగా ఇబ్బందిగా ఇంతకు ముందున్న ఏదో బాగా స్టోరీ ఉన్నది, స్టోరీ గురించి వచ్చాను. టీచర్స్ కానీ కొంచెం నీళ్ళు ఉండడం చెప్పండి మన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏ స్కూల్ అయినా ఫస్ట్ క్రమశిక్షణ నేర్పితే ఈ దేశానికి ఉపయోగపడదు. వారి పని బట్టి చేసుకుంటారు. నేను వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ బట్టలు మీరే మంచిగా ఉత్తుకోండి, మంచిగా ఏమంటారు ఫోల్డింగ్ చేసుకోండి, షూలు మంచిగా పాలిష్ చేసుకోండి, బెడ్లు మంచిగా ఫిక్స్ చేసుకోండి. అలా భలే ఉన్నది. మీరు ఏమేం చేయగలుగుతారో దాన్ని మామూలుగా తీసుకోండి. బండర్ ఫస్ట్ టైం నన్ను అయిపోయి గవర్నమెంట్ అంటుంటుంది. మనం ఏమేం చేయాలని స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. నేను అవసరమైన ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న అవసరం గవర్నర్ కూడా తీసుకొస్తానండి. సరే అట్లుండాలా. ఎందుకంటే పేద పిల్లలు, ఎస్టీ పిల్లలు, 5వ తరగతి ఏ బుక్ ఏ తెలియని అపరిచి పొందిన పిల్లలు వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇట్లా దేవతలా ఉన్నారు. పిల్లలు మంచిగా స్నానం చేసుకుని గొట్టు పెట్టుకుని మంచిగా పొద్దుగా గుడికి వచ్చినట్టున్నారు. అది ఎవరో ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.